బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తూ ఉండటంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేలు ప్రధాన రహదారులు మంచుతో కప్పబడిపోవడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హెడ్ లైట్లు వేసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజు సాయంత్రం మొదలవుతున్న చలి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతోంది. బయటకు వెళ్లాలంటే గజగజలాడేలా చేసే పరిస్థితి. డిసెంబర్ పూర్తయి జనవరి దగ్గర పడే కొద్దీ చలి మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా చలి పంజా వేసింది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో బయటకు రావడం చాలా కష్టమవుతోంది. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 10 రోజులు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతాయని హెచ్చరించారు. ఇక ఇతర జిల్లాలు కూడా 13 డిగ్రీల చుట్టుపక్కలే ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో కూడా చలి ప్రభావం భారీగానే ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. శంషాబాద్, చేవెళ్ల, మోయినాబాద్ ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు, నాకారంగూడ అలాగే శేర్లింగంపల్లి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ నమోదవుతాయని అంచనా. రాష్ట్రంలో 2వ దశ కోల్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.